సందె పొద్దుల కాడ సంపంగిన వింది అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బుల ఏ ఒళ్ళు ఎవరికిస్తుందో ఏమవుతుందో ఎవరికిస్తుందో ఏమవుతుందో జోడి చూసావా? అదేంటండి మీ తల అంతా ఇలా ఉంది, ఇప్పుడు బాగుంది. ఇదేంటి పొద్దున పొద్దున ఓవర్ యాక్టింగ్ చేస్తుంది? ఏదో టెండర్ వేసి ఉంటుంది. ఏమండి ఇటు తిరగండి ఒకసారి. చూసారా ఎంత అందంగా ఉన్నారు? చూస్తుంటే నా డిస్టే తగిలేలాగుంది. పతి మీద శ్రీమతి అతి ప్రేమ చూపిస్తుందంటే దాని వెనకాల నానా అర్థాలు ఉంటాయని చెప్పి నా ఫ్రెండ్ నానాజీ చెప్పాడే. మాడాలు మిమ్మల్ని ప్రేమించినా అభిమానించినా అవమానించడం మీ మగవాళ్ళకి అలవాటేగా. మీరు కారణం లేకుండా కూర వండుతారంటే నమ్ముతాం, కానీ కారణం లేకుండా ప్రేమ చూపిస్తారంటే మేము నమ్మలేము. రాత్రి గదిలో ఓ పిల్ల కాలువలా స్టార్ట్ అయింది నీ ప్రేమ, తెల్లారేసరికి నదిలా పారుతుంది. ఆ నది వెనకాల ఈ మధ్యలో ఏముందో నాకు అర్థమైంది సావడం. ఏం లేదండి, ఫస్ట్ మీరు ఆఫీస్కి వెళ్ళండి. ఏమన్నా? ఫస్ట్ మీరు ఆఫీస్కి వెళ్ళండి అన్నాను. ఫాస్ట్ ఈ రోజు ఫాస్ట్. ఆ రోజు స్పెషల్ ఉంటుంది. సాలరీ ఆ రోజు ప్రత్యేక ప్రతిపత్తి. మేం నెలంతా కష్టపడితే మీరు లాక్కునే రోజే ఆ ఫాస్ట్. ఆ ఒక్కరోజే మగోళ్ళగా ఫీల్ అవుతాం. ఫస్ట్ కున్న ప్రేమ మా మీద 31st వరకు ఎందుకుండదే మీకు? ఇంకా ఆపుతావా? ముందు నువ్వు ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు జీతం తీసుకొని రా. చూసారా సార్, వీళ్ళ మెలో డ్రామా వెనకాల ఎంత రహస్యం ఉందో. వీధి నాటకాలు అంతరించిపోయాయి సార్, కానీ ప్రతి ఇంట్లో వీళ్ళ నాటకాలే మొదలయ్యాయి సార్. ముందు మీరు వెళ్తారా? గాయత్రి, గాయత్రి ఏం చేస్తున్నావే? మీ ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాడా? ఇప్పుడే వెళ్ళాడు. గుడికి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలియదు, కానీ మొగుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్తే మాత్రం అంతకంటే ఎక్కువ ప్రశాంతంగా ఉంటుంది. ఇంతకీ టిఫిన్ ఏం చేసావు? మా ఆయన ఆఫీస్కి వెళ్ళంగానే జీడిపప్పు ఉప్మా చేసుకుని తిన్నానే. మీ ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత జీడిపప్పు ఉప్మా తినాలంటే నాకు అర్థం కాదు. మా ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఏమండి జీడిపప్పు ఉప్మా చేస్తానండి అంటే జీడిపప్పు కాస్ట్ ఎక్కువ వద్దు అంటాడు. నేను ఆయన ముందు సరే అంటాను. ఆయన ఆఫీస్కి వెళ్ళంగానే ఇంత రవ్వలో ఇంత జీడిపప్పు వేసుకుని ఉప్మా చేసుకుని తింటాను. ఖర్చు కోసం ఆయన కోరికలు చంపుకుంటాడేమో గానీ మనం కోరికలు చంపుకుంటామా అంటే? నేను అంతేనే. మన ఆడవాళ్ళ దగ్గర ఎప్పుడు 2 పర్ఫార్మెన్స్లు ఉండాలి. మొగుడు ఇంట్లో ఉన్నప్పుడు మొగుడు మీద డిపెండ్ అనేట్లుగా నటించాలి. అదే మొగుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఇండిపెండెంట్ గా జీవించాలి. అందుకని ఇంతమంది మగోళ్ళు సంకనాగిపోతున్నారు. పెట్రోల్ లేని బండి నడవదు, మనం లేని మగాళ్లకు ఇల్లు గడవదు. మమ్మల్ని ఆడిపోసుకుంటే మీకు పూట గడవదు. ఏం చేస్తున్నారే మీరు? పెళ్ళాలా ఉగ్రవాదులే మీరు? అందరు ఇలా ఉన్నారంటే మీరు అందరూ ఉగ్రవాదులు, ఇది కన్ఫర్మ్. దీని మొగుడేమో నా పెళ్ళాం బంగారం, నన్ను అడగకుండా తాలింపు గింజ కూడా వేయద్దు అంటాడు. కానీ దీని మొగుడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత తాలింపులో ఉండి జీడిపప్పు గింజలు వేసుకునే తింటుంది. దీని మొగుడేమో నా పెళ్ళాం డైమండ్, నేను ఇంటికి వెళ్తే తాగడానికి క్వార్టర్ అదే ఇస్తుంది అంటాడు. వాడికి క్వార్టర్ ఇచ్చేసి వాడికి మత్తెక్కగానే వాడి జేబులోంచి మొత్తం మ్యాటర్ లాగేస్తున్న సంగతి వాడికి తెలియదు. వీరు ఇన్నోసెంట్ ఫేసులు ఒక్కసారి చూడండి సార్. మేము మిల్లీమీటర్ అంత మాట్లాడితే నువ్వేంటి కిలోమీటర్ అంత మాట్లాడుతున్నావు? అయినా మేము అడిగినవన్నీ నువ్వు కొని పెడితే మేము ఇలా ఎందుకు మాట్లాడితే ఈ గ్రూప్ డిస్కషన్ ఎందుకు పెడతాం? మీరు అడిగినవన్నీ కొనిపించుకుంటూ వెళ్తే అన్ని లంబాన్ని కూడా అప్పుల పాలు అయిపోతాడే. ప్రతి మగాడు ప్యాంటు షర్ట్ వేస్తాడు, అలాగే మన మీద నిందలు వేస్తాడు. అది మామూలే, ఇది మామూలే. పదండే పోదాం.
సర్లే గాని నువ్వేంటి అంత తొందరగా వచ్చేసావు? పర్సు మర్చిపోయా అందుకొచ్చా. ఇదిగో సాయంత్రం త్వరగా వచ్చాయి. ఎన్నిసార్లు అంటావి తొందరగా వచ్చేయి అని. మొత్తం ప్రేమని మా జీతం మీద పెట్టకండి, మీరు ఎంతో కొంత మా మీద కూడా పెట్టండి. గాయత్రి గాయత్రి మీ ఆయన వెళ్ళిపోయాడా? ఇప్పుడే వెళ్ళాడు. ఎందుకు వచ్చాడంట? పర్స్ మర్చిపోయాడంట. పర్సు మర్చిపోయాడా? మనల్ని పరిశీలించడానికి వచ్చాడా? అయినా గాయత్రి ఆ, నీకు మొగుడు ఎలా గ్రిప్ లో పెట్టుకోవాలో తెలీదే. అదే నన్ను చూడు, నా మొగుడు నా కను సైగలు నడుస్తారు తెలుసా? మరి నేను పెళ్లికి ముందు ఒక కుక్క పిల్లని పెంచుకునేదాన్ని. పెళ్లి అయిన తర్వాత ఆ కుక్క పిల్లని అమ్మేశాను. ఎందుకు? ఇప్పుడు నా మొగడే కుక్క పిల్లగా. అంతేకాదే మనం మడత పెడితే ఆ మడతలో మొగాడు ఉడతల గిల్ల 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 కొట్టుకోవాలి. ఆ మడత తీయాలంటే మళ్ళీ మనమే తేయాలి. అదే పెళ్ళామంటే. శభాషే. మీ అందరికి ఇంట్లో ఉన్న బట్టలు మడత పెట్టడం రాదు కానీ మొగుణ్ణి ఎలా మడత పెట్టాలని ఆలోచిస్తున్నారా మీరు? వసే ఇటు తిరగండి అందరూ. ఏం సింక్ లో ఉన్నారే నలుగురు, మిమ్మల్ని సింక్ లో వేసి తోమా. మీ అందరి కోసం మొగుళ్ళు ఆఫీసులో గాడిదలా పని చేస్తూ బూడిదైపోతున్నారే. మిమ్మల్ని అందరినీ నగర బహిష్కరణ చేయాలి మీ అందరు ఇక్కడ నుంచి. నువ్వు మమ్మల్ని బహిష్కరించక్కర్లేదు, మా అంతటి మేమే స్వచ్ఛందంగా నగర బహిష్కరణ చేస్తాం. పదండి, పదండి. నువ్వేంటి ఇక్కడే కూర్చొని నిన్ను కూడా నగర బహిష్కరణ చేస్తాను. వెళ్ళి ఇక్కడ నుంచి. నగరం బహిష్కరం అంటే వెళ్ళిపోవడం మమ్మల్ని ఇక్కడ ఉండకూడదు ఎవరు. మొగుడిని మీరు చీఫ్ మినిస్టర్ లా చూడకపోయినా పర్లేదే, కానీ ఇంట్లో చీపిర్లా మాత్రం చూడకండి. అర్థమవుతుందా? మీరు అలా ఉంటే అలా చూస్తాం మిమ్మల్ని. రోజు రోజుకి ఆఫీసులో వర్క్ ఎక్కువైపోతుందిరా. అవునరా. సావిత్రి, సుశీల, సులోచన, మా ఆవిడ ఇంట్లో లేదేంటి? మా ఆవిడ కూడా ఇంట్లో లేదురా. మా ఆవిడ కూడా ఇంట్లో లేదు. సావిత్రి చెప్పు. ఎక్కడున్నావే? మీ ఫ్రెండ్ గోపాలం మమ్మల్ని నగర బహిష్కరణ చేశారు, మా ఆడాలందరినీ. కాబట్టి మాకు సిటీలోకి ఎంట్రీ లేదు. ఇక్కడ నుంచి నగరంలో మీ మగాలు హ్యాపీగా ఉండండి, ఓకేనా? మగాలు ఎలా హ్యాపీగా ఉంటారే? ఈ గోపాలం గాడు మన ఆడవాళ్ళని నగర బహిష్కరణ చేశారంటరా. ఆడిగాను మైండ్ దొబ్బిందా? గోపాలం, గోపాలం, మా ఆడాలని నగర బహిష్కరణ చేసావంట. వాళ్ళ మాటలు వింటే మీరు వాళ్ళని నగర బహిష్కరణ కాదురా, భూగోళ బహిష్కరణ చేసేస్తారా వాళ్ళని మీరు. ఏంటి బహిష్కరించేది? మా ఆవిడ నన్ను ఏమంది? పనికి మాలోడు అందా? అమ్మే మా ఆవిడే నన్ను కుక్క అందా? అమ్మే నా పిల్లలను గాడిద అందా అరని. ఇంతలా దిగజారిపోయారంట మీరందరూ. బుర్ర తక్కువ ఎదవల్లారా. మనిషికి తిండి అవసరం, నీళ్ళు అవసరం, అలాగే పెళ్ళం కూడా అవసరం గోపాలం. ఆ రెండు అవసరమేమో కానీ మూడోది అవసరం లేదురా. మాకు మూడోది అవసరం, ఆ రెండు అవసరం లేదు. రాత్రుల కోసం ఎదురు చూసేది ఇద్దర్రా. ఒకరు దొంగలు, రెండోది పెళ్ళాలు. రాత్రి ఎప్పుడు అవుతా వీళ్ళని ఎప్పుడు దోచుకుందామని ఎదురు చూసేది వాళ్ళిద్దరేరా, గుర్తు పెట్టుకోండి. టైంలో నీతి వాక్యాలు చెప్తావు ఏంటి గోపాలం? ముందు ఫోన్ చేయి. నువ్వు ఫోన్ చేసి సారీ చెప్తాను కానీ వాళ్ళు రారంట. నేను చచ్చిన వాళ్ళకి ఫోన్ చేయను. నువ్వు ఫోన్ చేయకపోతే మేము ముగ్గురు ఆత్మహత్య చేసుకుని మా చావు కారణం గోపాల్ గాడే అని లెటర్ రాసి చచ్చిపోతాం. నేను విలువల కోసం పోరాడుతుంటే మీరేంట రాత్రుల కోసం పోరాడుతున్నారు? విలువలు నీకు కావాలేమో, మాకు మా పిల్లలే కావాలి. హలో హలో, ఎవరు? నేను గోపాలని మాట్లాడుతున్నా. గోపాల? ఏ గోపాల్? నేను గాయత్రి మొగుడు గోపాల్ మాట్లాడుతున్నా. ఓ గోపాల్, నువ్వా? టెల్ మీ. నేను సారీ చెప్తున్నాను మీ అందరికి. వినపడలే, రోజా గారికి వినపడేంతగా చెప్పు. దేవుడా, మీ అందరికి నేను సారీ చెప్పి రమ్మంటున్నాను. ఓకే ఫైన్. గోపాల్, స్వీట్ కు నెయ్యి అవసరం, వంటకు పొయ్యి అవసరం, మీకు మేము అవసరం. సావిత్రి, రే పనికి మాలోడా, మాట్లాడుతున్నాగా, నోరు మూసుకొని ఉండు, మొదలు మాట్లాడతావే. ఓకే. దరిద్రుడా. బలము మీ మగాళ్ళకే, బలహీనత కూడా మీ మగాళ్ళకే. ఇట్స్ ట్రూ.
ఇదిగో ఆ. లోపలికి వచ్చేది ఏమన్నా ఉందా లేకుంటే బయట పడుకుంటావా? వాళ్ళగా విధవలని కాదు నేను, అర్థమైందా? ఓకే. సర్లే వస్తున్నా ఉండు, సర్లే వస్తున్నా ఉండు. నీ చేతిలో పెడుతుంది నా కూతుర్ని కాదల్లుడు, నా ప్రాణాన్ని. చిన్నప్పటి నుంచి నీ కూతురు నువ్వు ఎలా చూసుకున్నావో నేను అలా చూసుకుంటాను అత్త. థ్యాంక్స్ అల్లుడు. పద శాంతి. బిడ్డ అమ్మా, జాగ్రత్త బిడ్డ, అలాగే అమ్మా, జాగ్రత్త. దా శాంతి. ఏంటో నా బిడ్డ ఎప్పుడు పెద్దగా అయిందో, ఎప్పుడు పెళ్ళయిందో ఏమీ తెలియలేదు నాకైతే. శాంతి, ఆ? ఇదే మన ఇల్లు. బాగుందండి. ఏంటి శాంతి కాళ్ళకు మొక్కుతున్నావు? ఆడది పెళ్లి కాకముందు దేవుడికి ముక్కాలి, పెళ్ళైన తర్వాత మొగుడికి ముక్కాలండి. ఆ తర్వాత నిన్ను నొక్కుతురు జాగ్రత్త, నిన్ను నొక్కుతురు జాగ్రత్త. శాంతి, ఏంటండి? ఇల్లారి గురించి నేను ఒక మాట చెప్పనా? చెప్పండి. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. అది ఘంటసాల గారి పాట కదండి. దీనికి తెలుసా? ఆ పాట నేను మాటలో చెప్పాను. అలాగేనండి. సరే కుడికాలు పెట్టు. అల్లుడు అత్తొచ్చింది, అత్తొచ్చింది. ఏంటత్తా ఇప్పుడే కదా మేము వచ్చాం, అప్పుడే వచ్చేసేవేంటి? అల్లుడు, నా కూతురు నా ఇంట్లోంచి వెళ్ళిపోయేసరికి ఉండబట్టలేక వెనక బస్సులోనే వచ్చేసాను అల్లుడు. ఎందుకు? ఎందుకంటావేంటి అల్లుడు? ఆవు నుంచి దూడను వేరు చేస్తే దూడ దగ్గరికి ఆవు పరిగెత్తుకుంటూ వస్తుంది కదా అల్లుడు. ఎందుకు వచ్చావు దూడని అడిగితే ఆ దూడ ఏం చెప్తుంది, ఈ అమ్మాయి ఏం చెప్తుంది అల్లుడు. అల్లుడు, ఓ 2 రోజులు నా కూతురు నా పుట్టింటికి పంపించాలు, పుట్టింటికి పంపించాలు, నీకు దండం పెడతా. అప్పుడేనా? ఆ. కనీసం కాలు కూడా ఇంట్లో పెట్టలేదు. పాలదే వందులు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అల్లుడు. అది ఇంట్లో లేకపోతే ఇల్లంతా బోసిపోయినట్టు అనిపిస్తుంది అల్లుడు. ఓ 2 రోజులు పంపించాలు, నీకు దండం పెడతా. నా బంగారు అల్లుడు కదా అల్లుడు. ఓ 2 రోజులు అల్లుడు, నీకు దండం పెడతా అల్లుడు. ప్లీజ్ అల్లుడు, ఒక 2 రోజులు అల్లుడు, ఓ 2 రోజులు అల్లుడు, నీకు దండం పెడతా అల్లుడు. ప్లీజ్ అల్లుడు. సర్లే తీసుకెళ్ళు. పద బిడ్డ. అల్లుడు వెళ్ళొస్తాం అల్లుడు. ఆ. జాగ్రత్త. ఇంకా కాపురమే మొదలు పెట్టలేదు, కాకిలా వచ్చి పడింది ఇది. నాలో లేదు. 4 రోజుల తర్వాత ఇడికి ఉపవాసం, ఇడికి ఉపవాసం. 2 రోజుల తర్వాత పంపిస్తానని తీసుకెళ్ళింది, 4 రోజులని ఇంకా తీసుకురాలేదంటే కూతురికి పెళ్లి చేశానన్న సంగతి మర్చిపోయిందా ఏంటిది? అత్త, ఎవరు? అల్లుడు ఏంటి అల్లుడు అలా వచ్చావు? 2 రోజుల్లో పంపిస్తానని నీ కూతురు తీసుకెళ్ళావు, 4 రోజులైనా పంపలేదేంటి? అప్పుడే 4 రోజులు అయిపోయింది అల్లుడు. అప్పుడే 4 రోజులు అయిపోయింది అల్లుడు. చూసా అల్లుడు, నా కూతురు నా ఇంట్లో ఉండేసరికి అసలు రోజులే తెలియట్లేదు నాకు. నాకు తెలుస్తుంది అక్కడ. రావే ఇంటికి వెళ్దాం. అల్లుడు వచ్చాడు కదా, సరే వెళ్ళు మరి. నా కూతురు వెళ్ళి 1 గంట సేపు అయింది. ఈ గంటలు నాకేం చేయాలో అర్థం అవట్లేదు. నాకు ఇంట్లో ఏం తోచట్లేదు. బ్యాగ్ వేసుకుని వెళ్ళు. నా కూతుర్ని వదిలేసి నేను ఉండలేనమ్మా. బిడ్డా శాంతి, కుడికాలు పెట్టు. అల్లుడు మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చి చచ్చావంటే కనీసం మేము ఇంటికి వచ్చి కాళ్ళు కూడా కడుక్కోలేదే. కాదే ఉంది అల్లుడు. నా కూతురు ఇంట్లో లేకపోయేసరికి నాకు ఏం అర్థం కావట్లేదు అల్లుడు. అందుకని ఉండలేక మా వెనకాల బస్సులో వచ్చేసావా? లేదల్లుడు, మీ బస్సులో వెనకాల సీట్లో కూర్చొని వచ్చేసా. ఎందుకు వచ్చావే? ఒక 2 రోజులు అల్లుడు. నాటకాలు ఆడుతున్నావే నువ్వు. పెళ్ళై 4 రోజులైంది, ఆ 4 రోజులు నీ ఇంట్లోనే ఉంది. కనీసం దాని మొహం కూడా సరిగ్గా చూడలేదు ఇంకా నేను. ముఖం ఏమందులోడు ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఒక 2 రోజులు పుట్టింటి పంపించాలి, నీకు దండం నేను పంపడం. చెప్పు. ఏం చెప్పమంటారండి? చిన్నప్పుడు మా అమ్మ నాకు గౌన్ వేసింది, పౌడర్ పూసింది, 2 జడలు వేసింది, మిఠాయి కొనుక్కోడానికి 2 రూపాయలు కూడా ఇచ్చిందండి. ప్లీజ్ అల్లుడు, ఒక 2 రోజులు పంపించాలుడు. 3వ రోజు తెల్లారి కోడి కూయక ముందే నా కూతుర్ని మళ్ళీ పంపించేస్తా. ప్లీజ్ అల్లుడు, నా బంగారం కదా అల్లుడు, నువ్వు నా బంగారం. ప్లీజ్ అల్లుడు, ప్లీజ్ అల్లుడు. అల్లుడు అల్లుడు వెళ్ళొస్తా అల్లుడు. నా కాపు రోజులు ముందుకే ఆడలేదు, ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. ఏంటో ఇది. 2 రోజుల తరువాత 3వ రోజు తెల్లారుజామునే కోడి కుయ్యకు ముందే పంపిస్తానంది. ఇది ఇంకా పంపించలేదేంటి? అసలు ఏమనుకుంటుంది నా గురించి? అల్లుడు అల్లుడు ఏం చేస్తున్నారే మీరిద్దరు? అక్కడ నేను ఒంటరిగా చెక్క భజన చేస్తుంటే మీరిద్దరూ ఇక్కడ చెక్కలేసుకుంటున్నారా మీరు? సర్లే అల్లుడు, ఎందుకు వచ్చావో చెప్పు. ఎందుకు వచ్చానా? 3వ రోజు పొద్దున్నే మీ కూతురు పంపించేస్తానన్నావు, ఎందుకు పంపించలేదు? ఓ హాస్టల్లో వార్డెన్ లాగా బిహేవ్ చేస్తావు అల్లుడు. కరెక్ట్ టైం వచ్చి ఎస్ టీచర్ ఇస్తారన్నట్టు ఓ 2 రోజులు అటో ఇటో అవుద్ది. వస్తలేపో. అక్కడ నేను వండుకోవడానికి తినడానికి ఇబ్బంది అవుతుంది నాకు. ఎందుకు అల్లుడు?
ఏమిటి ఇబ్బంది? గల్లి గల్లికి ఒక కర్రీ పాయింట్లు ఉన్నాయి. శ్రీజ ఉంది, నీరజ ఉంది, సుకన్య ఉంది. తెచ్చుకొని తినచ్చుగా. కాపురం అంటే కర్రీలు కాదే, ఇంకా చాలా ఉంటాయి. మర్యాదగా చెప్తున్నాను, నీ కూతురు పంపు. ఏమే నువ్వు రా. ఏమే అల్లుడు వచ్చాడు, మరి వెళ్తావా? 4 రోజులు ఉండమంటావా అమ్మా? మెంటల్దానా, ఇంకా 4 రోజులు ఉంటావే నువ్వు? రా నువ్వు. నా అల్లుడికి చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాను నా కూతురు విషయంలో. అల్లుడు ఇంటికి వెళ్ళనబ్బా, నా గుండెని గుండ్రాయి చేసుకుని ఇక్కడే ఉంటా. వెళ్ళనంటే వెళ్ళను అంతే. అమ్మా రామ్మా, నా దగ్గరికి రామ్మా. బిడ్డా బిడ్డా ఇంకా నా వల్ల కాదు, నా కూతురు దగ్గర పోతున్నా. బిడ్డా బిడ్డా అల్లుడు అల్లుడు బిడ్డ ఇంకా రానట్టున్నారు. వాళ్ళ ఇద్దరు కంటే నేనే ముందే వచ్చేసినట్టున్నా. వాళ్ళకన్నా ముందే రా శాంతి. రాలుడు మాకంటే ముందు వచ్చి చచ్చావేంటే నువ్వు? ఏమో అల్లుడు, కూతురు చూడాలని ఆతృతతో ఎంత వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చాను నాకే తెలియదు అల్లుడు. పరిగెత్తుకుంటూ వచ్చావా? మళ్ళీ కూతురు తీసిపోదామని వచ్చావా? అవును అల్లుడు. ఓ 2 రోజులు నాటకాలాడుతున్నావే నువ్వు? ప్లీజ్ అల్లుడు, ఓ 2 రోజులు పంపించాను. నీకు దండం పెడతా, నీకు కాలు పట్టుకుంటాను. ప్లీజ్ అల్లుడు. నేను చచ్చిన పంపను. అల్లుడు నా కూతురు నువ్వు పంపించలేదనుకో, ఈ కంగారు నేను పొడిచేస్తాను. ఇది సైకోపాత్ అత్త ఇది. ఏమే మీ అమ్మ అంటే? మా అమ్మ అంతేనండి. అమ్మా! ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు. అల్లుడు ఆలోచించుకునేంత టైం లేదు నాకు. ముందే సహనం తక్కువ, నా కత్తికి పదని ఎక్కువ. ఈ ఎమోషన్లు నేను ఎక్కడ కోస్తానో ఏం కోస్తానో తెలియదు అల్లుడు. కంగారులో నువ్వు కోసేసి నువ్వు కోసేస్తావే నువ్వు. నీకు దండం పెడతానే, దాన్ని తీసుకెళ్ళిపోయా తల్లి. అమ్మయ్య అల్లుడు ఒప్పేసుకున్నాడు. నా అల్లుడు బంగారం. మెడ మీద కట్టి పెట్టి బలవంతంగా ఒప్పించి నేను ఒప్పుకున్నానని చెప్తుంది. ఇంకా లాభం లేదు, ఊరి పెద్దల దగ్గరికి వెళ్ళడమే కరెక్ట్. రండి సార్, ఇదే సార్ ఇల్లు. శేషమ్మా, ఎవరు? ఏంటి శేషమ్మా మాట్లాడితే తీసుకొచ్చి కూతురు ఇంట్లో పెట్టుకుంటున్నావంట? అబ్బో వచ్చిందమ్మా సమాజం సలహా ఇవ్వడానికి. కాపురం చేయాల్సిన కూతురు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నావంట, మరి ఈ కాపురం ఎవరితో చేయాలి? నీ కూతుర్ని పంపిస్తారా? ఏం మాట్లాడుతున్నావు శేషమ్మ నువ్వు? ఎట్లా మాట్లాడది రే? నా కూతురు నేను ఇక్కడ పెట్టుకొని పెంచారా నేను? భార్య అంటే తాళి కట్టిన భర్త దగ్గర ఉండాలి శేషమ్మ. అది చెప్పారా? శాస్త్రం చెబుతుంది. తాళిబంధం కంటే పేగు బంధం గొప్పదని శేషమ్మ చెబుతుందిరా. ఓ శాస్త్రం అంటే శాస్త్రం చిన్నప్పుడే చదివేశాను నేను. శాస్త్రాలు, సాంఘిక శాస్త్రం, సామాన్య శాస్త్రం, లెక్కల శాస్త్రం అన్ని చదివేశాను. ఓ వీళ్ళు వచ్చి పెద్దల శాస్త్రాల గురించి సుబ్బారావు, మనం మాట్లాడిన శాస్త్రం ఏంటి, అది చెప్పే శాస్త్రం ఏంటి? ఏమన్నా సంబంధం ఉందా? శేషమ్మ, నీ కూతుర్ని ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేవు కదా, మరి పెళ్లి ఎందుకు చేశా? మొగుడు కోసం చేశా. మరి మళ్ళీ ఎందుకు తెచ్చుకున్నా? తల్లి కోసం తీసుకొచ్చా. సుబ్బారావు, కాలుకెత్తి మెడకెత్తి కాలుకెత్తుంది. మనం వెళ్ళిపోతాం సుబ్బారావు. ఇదిగో రాంబాబు, నువ్వు నీ భార్యని చెయ్యి పట్టుకొని తీసుకొని రా, దాని సంగతి నేను చూసుకుంటా. అలాగేనండి. అల్లుడు నా కూతురి మీద చేయి పెడితే మర్యాదగా ఉండదు అల్లుడు. ఇప్పటివరకు వాళ్ళ నాన్నే నా మీద చేయలేదు. మీ ఆయన నీ మీద చేయలేదా? మరి నీ కూతురు ఎట్ట పుట్టింది? ఏదో ఒక రోజు రాత్రి మా అమ్మ అన్న, తర్వాత పొద్దునే అమ్మ అంది ఇది. ముందు నీ కూతుర్ని అల్లుడితో పంపిస్తావు లేదా అది చెప్పు. 2 రోజులు ఆగి పంపిస్తా లేపో. 2 రోజులు కుదరదు. నీ అల్లుడికి మీ కూతురు నుంచి పంపించే ఇప్పుడే. ఇప్పుడు పంపిస్తాను నేను. సార్ ఇంక దీంతో నేను వేగలేను సార్, నేను వేరే పెళ్లి చేసుకుంటాను సార్. ఏంట్రా, నా కూతుర్ని వదిలేసి వేరే పెళ్లి చేసుకుంటావా? చేసుకో. అదే కళ్యాణ మండపంలో నిన్ను దాన్ని మెడ నరికి వెల్కమ్ బోర్డు దగ్గర పెట్టకపోతే నా పేరు శేషమే కాదురా. సుబ్బారావు, అది నరుగుతానంటుందయ్యా. మనం వెళ్ళిపోదాం సుబ్బారావు. నువ్వు ఉండవయ్యా, నేను మాట్లాడుతున్నా. నువ్వేం పెద్ద మనిషి తీసి పడకు. నీకు కండవా, నీకు పోజు. పదండి, అది ఏం చేస్తావు నేను చూస్తాను. శేషమ్మా, పెద్ద మనుషులు మేము, మమ్మల్ని కొడతావా? ఎవడికి రాను పెద్ద మనిషి బొంగుగాడివి, నాకెందుకు రా? ఊరికైతే సార్ ఏమన్నా చేయండి సార్, కాపురానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. మొక్కవాడా
30 సంవత్సరాల తర్వాత అల్లుడు ఎవరు ఎవరు నేనల్లుడు నీ శేషమత్తని. ఎందుకు వచ్చి చచ్చావే? కూతురి మీద ఎంత ప్రేమ ఉన్నా కూతురు అల్లుడి దగ్గరే ఉండాలని ఇప్పుడు తెలుసుకున్నాను అల్లుడు. అందుకే నా కూతుర్ని నీ దగ్గర పెట్టేసి వెళ్దామని అచ్చులుడు. ఇదిగో కాపురం చేసుకో అల్లుడు, కాపురం చేసుకో అల్లుడు. పొయ్యి ఆరిపోయిన తర్వాత వంట చేసుకోమంటావే నువ్వు? నిన్ను నా జీవితాన్ని